ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు విండోస్ ల్యాప్టాప్లో రిఫ్రెష్ రేట్ని ఎలా చేంజ్ చేసుకోవాలని. దీన్ని మీరు ఏ ల్యాప్టాప్లో అయినా చేంజ్ చేయొచ్చు అనమాట. మీది గేమింగ్ ల్యాప్టాప్ అయినా సరే, నార్మల్ ల్యాప్టాప్ అయినా సరే, అండ్ ఆల్సో మీ ల్యాప్టాప్ విండోస్ 11లో రన్ అవుతున్నా సరే, 10, 7 ఎనీథింగ్ సేమ్ ప్రాసెస్ ఇదే అనమాట. మొదటగా మీ ల్యాప్టాప్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత సిస్టమ్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. ప్రజెంట్ నా ల్యాప్టాప్ అయితే విండోస్ 11తో అయితే రన్ అవుతుంది. అందుకే నాకు ఆప్షన్స్ ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ విండోస్ 7, విండోస్ 8 ఆర్ విండోస్ 10తో రన్ అవుతుంది అంటే ఆప్షన్స్ వేరేగా అయితే ఉంటాయి, బట్ ప్రాసెస్ మాత్రం సేమ్ అనమాట. సిస్టమ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు అడ్వాన్స్డ్ డిస్ప్లే అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే మీ ల్యాప్టాప్ యొక్క రిఫ్రెష్ రేట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లే కనుక కనెక్ట్ చేసినట్లయితే దాని రిఫ్రెష్ రేట్ కూడా అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. దానికోసం మీరు ఇక్కడ డిస్ప్లే అడాప్టర్ ప్రాపర్టీస్ అని కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఒక విండో అయితే పాప్ అవుతుంది ఈ విధంగా. ఇక్కడ మీరు మానిటర్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఎక్స్టర్నల్ మానిటర్ని అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత రిఫ్రెష్ రేట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత కింద అప్లై మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మీరు రిఫ్రెష్ రేట్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు మీ యొక్క ల్యాప్టాప్లో. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను.